నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. కేవలం సన్న వడ్లు పండించినటువంటి రైతులకు మాత్రమే క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తామని క్యాబినెట్‌లో మాత్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక దాంతో పాటుగా ఫీజు రియంబర్స్‌మెంట్ ఇక చాలా అంశాలైతే పెండింగ్‌లో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఆయా అంశాలపైన మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ ఉన్నారు. సార్ నమస్తే. కేవలం సన్నవడ్లకు మాత్రమే క్వింటాకు 500 రూపాయల బోనస్ అనేటువంటి విషయాన్ని మంత్రులుగా వాళ్ళైతే ధృవీకరించడం జరిగింది. దీన్ని ఎట్లా మీరు చూస్తున్నారు? నమ్మక ద్రోహం, పచ్చి నమ్మక ద్రోహం. క్వింటల్కి 500 బోనస్ ఇస్తామని ప్రకటించారు. దాన్ని ఈరోజు సన్నవడ్లకి ఇస్తామని సన్నాయి నొక్కటం పచ్చి మోసం, నమ్మక ద్రోహం. ప్రజలు క్షమించరు. దీని పర్యవసనం తొందరలోనే మీరు చూడబోతున్నారు. బీజేపీ పార్టీ ఊరుకోబోదు. క్షేత్రస్థాయిలో తీసుకెళ్తుంది. ప్రజాగ్రహానికి, రైతుల ఆగ్రహానికి వారు గురవుతారు. అంటే ఈ బట్టి విక్రమార్క దీన్ని మళ్ళీ కవర్ డ్రైవ్ చేసి అనుకోవచ్చో లేకపోతే ఏమనుకోవచ్చు, కానీ అతను ఏమంటున్నాడు అంటే సన్నవడ్ల నుంచి మొదలు పెడతామని చెప్తున్నాము, సన్నవడ్లకే ఇస్తామనేసి మేము అనట్లేదు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బట్టి విక్రమార్క మాటలను స్వీకరించవచ్చు అన్నట్ట. సరే, బట్టి వీళ్ళందరూ నాకు మిత్రులే కాబట్టి వారి గురించి హార్ష్ వర్డ్ ఉపయోగించలేం. తెలంగాణలో ఒక 3 సామెత ఉంది, రంకు బొంకు గురించి. దాని గురించి ఉపయోగించలేదు. కానీ ఒకటి సింపుల్ కావాల్సింది, కొంటారా లేదా? అంచెలంచెలు అంటే కిలోల ప్రకారం కొంటారా? ఇప్పుడు కిలోలకు ఇస్తాం, తర్వాత క్వింటల్కి ఇస్తాం, తర్వాత మెట్రిక్ టన్లకు ఇస్తాం. అది కాదు. మీరు హామీ ఇచ్చి ఈరోజు మీరు ఆ కారులో, ఎస్కాట్ కారులో, ఒక మంత్రి పదవి హోదాలో, ముఖ్యమంత్రి పదవి హోదాలో, ప్రభుత్వ హోదాలో, అధికార హోదాలో హంగు ఆర్భాటం అనుభవిస్తున్నారంటే కేవలం ఈ యొక్క హామీలతో. హామీలు నెరవేర్చండి, లేదా ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మీరు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వలన విద్యార్థులకు కనీసం సర్టిఫికేట్లు తీసుకోలేని పరిస్థితి వచ్చింది. సర్టిఫికేట్ కావాలంటే ఖచ్చితంగా ఫీజు కట్టి తీసుకెళ్ళండి అనేటువంటి మాటలు ప్రైవేటు యాజమాన్యాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఆ విషయంలో ఏం మాట్లాడాలి? నిజంగా అండి, 7,500 కోట్లు పెండింగ్ ఉన్నాయి. 2,000 కోట్లు 3 నెలల కింద టోకెన్ ఇచ్చారు. ఒక బృందం వెళ్తే ఒక మంత్రి అంటాడు, కేసీఆర్ని పోయి అడుకోండి. మరి వీళ్ళు కాంట్రాక్టర్లకు 4,000 కోట్ల బిల్లులు ఇచ్చినప్పుడు కేసీఆర్ టైంలోనే కదా, అది కేసీఆర్ గారి టైంలోనే కదా మీరు ఆ పనులు అయినాయి. మరి అప్పుడు అనలేదు కేసీఆర్ గారిని పోయి అడుకోని. అంటే వాళ్ళ కమిషన్ వచ్చే దగ్గరనేమో 4,000 కోట్లు ఇస్తారు. పాపం పిల్లలు, వాళ్ళ బతుకుదేరు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ జీవితం. ఈరోజు యూజీ అయిపోయినాక పీజీ పోవాలంటే కావాలి. ఈరోజు పీజీ అయిపోయినాక రీసెర్చ్ కావాలనో పిహెచ్డీ అప్లై చేయాలంటే సర్టిఫికేట్ కావాలి. ఈరోజు రోజుకి 5-6 ఫోన్లు వస్తాయి, సార్ కొద్ది ఇప్పించండి, 50,000 బిల్లు ఉంది, ఒక 30,000 ఉన్నాయి, 20,000 తక్కువ చెప్పేయండి. ఇక మేము యజమానులు ఫోన్ చేస్తాం, స్విచ్ ఆఫే పెట్టుకుంటాం. దిస్ నెంబర్ ఈజ్ నాట్ కరెక్ట్ అని 2 సార్లు వింటారు అని వాళ్ళు వస్తారు. వాళ్ళ తరఫున అడగాలి కదా. అది చాలా ఘోరం. ప్రభుత్వం ఇప్పుడైనా మేల్కోలే. మీరు భ్రమలో ఉండకండి, ప్రజలు మర్చిపోతారని, మీకే నష్టమవుతుంది. ఆగస్టు 15 డెడ్ లైన్ కనబడతా ఉంది. 32,000 కోట్ల రూపాయలు సమకూర్చితే కానీ 2 లక్షల రుణమాఫీ అనేది జరగదు. ఈ అవకాశం కనబడతా ఉందా? ఆగస్టు 15 అనేది ఎంతో దూరంలో లేదు. 2 నెలల 15 రోజులు, 2 నెలలు గడిస్తే ఆగస్టు 15 రాబోతుంది. ఈ 2 నెలల వ్యవధిలో 32,000 కోట్లు సాధ్యమైనటువంటి పనేనా? ఏమంటారు తెలుసా, ఇప్పుడు వడ్లు అన్నారు, సన్న వడ్లు అన్నారు. ఆగస్టు 15 అన్నారు, కానీ ఏ సంవత్సరం అని అనలేదు కదా. రేపు అంటారు కదే. ఇక రేపు ఏమంటారు, మేము ఇప్పుడే ఇంకా కుదుర్చుకోలే ప్రభుత్వాన్ని, ఇంకా కుదుర్చుకుంటున్నాం, మేము సంవత్సరం చెప్పలేదు కదా. అప్పుడు ఇంకో దేవుడి మీద వేస్తారు, వెంకటేశ్వర స్వామి మీద వేస్తారు, అంతే కదా. అదే అందుకొరకు దయచేసి ప్రభుత్వాన్ని నేను విమర్శించడానికి విమర్శించటలే. ఇది నిత్యావసరాలు, ప్రజల అవసరాలు, రైతుల అవసరాలు. ప్రస్తుతం వీటిని కాంట్రాక్టర్లు కాదు ముఖ్యం, కాంట్రాక్టర్లు కాదు, వాళ్ళకు 4-5 వేల కోట్లు ఇచ్చడం ముఖ్యం కాదు. ఫస్ట్ వీళ్ళకి ఇవ్వండి, వీళ్ళకి తీర్చండి, అంచెలంచెలుగా వీళ్ళకి తీర్చండి. ఆరోగ్యశ్రీ బిల్లులు తీర్చండి. 10 లక్షల ఆరోగ్యశ్రీ మీరు పెట్టారు కదా సార్, మేము దాన్ని హర్షిస్తాం. అమలు చేయండి. ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ అమలు చేయండి, పెన్షనర్స్కి హెల్త్ స్కీమ్ అమలు చేయండి. దాని కొరకు నేను ప్రజల తరపున మాట్లాడుతుంది. చాలామంది బీసీ నేతల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో
ఏదైతే కులగణన చేసి ఆ తర్వాత ఖచ్చితంగా రిజర్వేషన్ను పెంచి ఇప్పుడు 17-18% ఉన్నటువంటి దాన్ని 23% ఉన్నటువంటి దాన్ని 42% పెంచిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలి అనేటువంటి డిమాండ్ అయితే వస్తూ ఉంది. బీజేపీ పార్టీలో మీరు ఒక బీసీ నేతగా కనబడతా ఉన్నారు, మీరేం మాట్లాడదలుచుకున్నారు ఆ విషయం? ఖచ్చితంగా చేయాలండి. అది మేము చెప్పింది కాదు, ప్రజలు అడిగింది కాదు. మీ యొక్క రాహుల్ గాంధీ, మీ యొక్క ముఖ్యమంత్రి, మీరు పెద్ద పెద్ద బీసీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని ఓ మీటింగ్ పెట్టి ఒక పెద్ద నాయకుడిని పిలిపించి ఈరోజు బీసీల ఓట్లను దండుకొని 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి, కులగణన చేస్తామని మీరు హామీ ఇచ్చి ఈరోజు దాట వేచే ప్రయత్నం చేస్తే ఎవరు గుడ్డిగా లేరు. ఇది సోషల్ మీడియా యుగం. ఎవరు మిమ్మల్ని నమ్మక ద్రోహం చేస్తే క్షమించరు, ప్రజలు క్షమించరు. దీని యొక్క పర్యవసనం చాలా తీవ్రంగా ఉంటుంది. దీనికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వం అందరూ బాధ్యత వహించి ఆడిన మాట. దీనికి పైసలు ఏం కావు కదా, దీనికేం బడ్జెట్ అక్కర్లేదు కదా. మార్పిడి చేయాలి. నీ బడ్జెట్ నువ్వు అధికారికంగా ఒక కమిషన్ ఏర్పాటు చేయి. కర్ణాటకలో చేయలే, చెయ్యి. కేంద్ర ప్రభుత్వం క్లియర్గా చెప్పింది, మీ రాష్ట్రంలో చేసుకుంటే మీరు చేసుకుంటారు భయ్, మాకేం అబ్జెక్షన్ లేదని. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో బీజేపీ పార్టీ చాలా అంశాలు మన ముందర కనబడతా ఉన్నాయి. అన్నింట్లో కూడా అసలు అడుగు ముందడికి వేయట్లేదు, ప్రధాన ప్రతిపక్షంగా ఇక్కడ కనీసం అడుగు వేయట్లేదు అనేటువంటి మాటలు కూడా వస్తూ ఉన్నాయి. 13వ తారీఖు వరకు ఎంపీ ఎలక్షన్స్లో బిజీగా కనబడేటువంటి వాళ్ళు ఆ తర్వాత కూడా ఎలాంటి కార్యాచరణ తీసుకోవట్లేదు. కళ్ళల దగ్గర తడిసిపోయినటువంటి వడ్ల దగ్గర ఇబ్బంది పడుతున్నటువంటి రైతులు మనకు కనబడతా ఉన్నారు. ముఖ్యంగా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు మనకు వెక్కిరిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఏదో ఒక కార్యాచరణ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి మాటలు కూడా మీ వైపు నుంచి ఉంటే బాగుంటుంది అనేటువంటి మాటలు ఖచ్చితంగా తీసుకుంటున్నారు. అందులో మా క్షేత్రస్థాయిలో పని నడుస్తుంది. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన ఒట్టేనే కాదు కదా, ఆ సందర్భంగానే ఒకటేసారి కదా, ఒకసారి హెచ్చరిస్తాము, ఒకసారి విజ్ఞప్తి చేస్తాము, ఒకసారి ప్రజలతో అడుగుతాము. డైరెక్ట్గా ఒకరోజు దీక్ష తీసేసి బంద్ కూర్చోవటం కాదు కదా, సుదీర్ఘంగా ఉంటుంది. రైతు దీక్ష చేస్తాము, విద్యార్థి దీక్ష చేస్తాము, వైద్య దీక్ష చేస్తాము, నిరుద్యోగ దీక్ష చేస్తాము. ఈరోజు మా విద్యార్థులు మన అరెస్ట్ కాలేదు అక్కడ గన్ పార్క్ దగ్గర. మాదేమో లాంగ్ టర్మ్ కదా, ఈ షార్ట్ టర్మ్ కాదు, వన్ డే సీన్ కాదు కదా. మాదేమంతా లాంగ్ టర్మ్ ఉంటుంది. క్షేత్రస్థాయిలో చేస్తే సుదీర్ఘంగా చేస్తాము, అయ్యే ఆపరేషన్ చేస్తే కంప్లీట్ అయ్యే వరకు చేస్తాం. కాబట్టి మా యొక్క అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, మీ అందరం కూర్చొని డిసైడ్ చేస్తాం. మేము కూడా మా పార్లమెంటు స్థాయిలో చేసే పనులను చేస్తూనే ఉన్నాం. ఇది బుర్ర నరసయ్య గౌడ్ గారు చెప్తున్న మాటలు. ఖచ్చితంగా ప్రజల కోసం మేము కొట్లాడతామని, ఇక 500 రూపాయలకు సంబంధించినటువంటి బోనస్ని అందరికీ ఇవ్వాల్సిందే అనేటువంటి మాటనైతే వారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.